మీరు అన్న విషయానికి వస్తే మ్యాడ్ స్క్వేర్ లో కథ లేదు. సార్ మ్యాడ్ లో ఉంది సార్. మ్యాడ్ స్క్వేర్ లో లేదని ఒప్పుకుంటా, మ్యాడ్ లో ఉంది సార్. చాలా నేను చిన్నగా ఒప్పుకోను సార్. అది వంశీ అన్న అంటే నేను ఒప్పుకుంటా. వంశీ గారే చెప్పారు. వంశీ అన్న చెప్తే ఒప్పుకుంటాను సార్. ఆయన సినిమా ఆయన డబ్బులు పెడతారు, ఆయన ఏమని చెప్పుకోవచ్చు. ఆయన వంశీ అన్న చెప్తేనే ఒప్పుకుంటా సార్. నేను ఇప్పటికి అదే నేను అన్నది కూడా, నేనేం కోట్ చేయట్లేదు అండి, వంశీ గారి ఒపీనియన్. అంటే ఒక ప్రొడ్యూసరే చెప్పాడు కదా కథ లేదని చెప్పేసి. వంశీ అన్న అంటే నేను ఏమని ఒప్పుకుంటా సార్. కానీ మ్యాడ్ 1 లో కథ ఉంది సార్. మ్యాడ్ స్క్వేర్ లేదా నేనే అంటాను. మ్యాడ్ స్క్వేర్ లేదు. మరి అదే నేను అంటాం, ఇలాంటివి చేస్తున్నప్పుడు మరి ఏం అనిపించలేదు అంటే ప్రొడ్యూసర్ లేకపోతే డైరెక్టర్ వాళ్ళు నమ్మారు కదా గట్ ఫీలింగ్ వెళ్ళిపోవడమేనా? గట్ ఫీలింగ్స్ అంటే మ్యాడ్ 1 నేను ఎందుకు కథ ఉంది అన్నాను సార్. మీరు చూస్తే ఒక స్టార్టింగ్, ఒక మిడిల్, ఒక ఎండ్ మీకు కనపడుతుంది సార్. అది కథ. ఇలా ఒక అబ్బాయి కాలేజ్ వదిలి వెళ్ళిపోతా అన్నప్పుడు ఒక సీనియర్ వాడి బ్యాచ్మేట్ కాల్ చేసి రే రారా వీడు వెళ్ళిపోతున్నా అంటే అతను వచ్చి వీడిని ఎలా ఉంచాలి కాలేజ్లో అని అతని స్టోరీస్ చెప్పి కన్విన్స్ చేస్తున్నాడు సార్. నాకు అదో కథ. ఫన్ ఎక్కువ ఉండడం వల్ల అందరికి ఏంటంటే కథ కనపడలా. అదే అన్న సార్, ఫన్ ఎంత కనపడిందంటే కథ కనపడలేదు. బట్ కథ ఉంది సార్. అది కథనం ఉంది, కథ ఉంది. అండ్ నేను ఒప్పుకోను. మ్యాడ్ స్క్వేర్ ఏమైపోయిందంటే సార్, ఫస్ట్ పార్ట్ క్యారెక్టర్స్ వర్కౌట్ అయినాయి సార్. సో మాకు స్ట్రెస్ ఫన్ మీద ఎక్కువ వెళ్ళిపోయింది సార్. ఎందుకంటే జనాలు ఏంటి ఫన్ ఎక్కువ ఎంజాయ్ చేయడం వల్ల ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఎక్కువ ఫన్ ఉండాలని చెప్పి మేము కథ ఎక్కువ అంత స్ట్రెస్ తీసుకోవాలి. అందులో కూడా ఉంటది దిస్ వన్ స్టోరీ దట్ ఈస్ గోయింగ్ ఆన్. బట్ ఆడియన్స్ ఏంటంటే వాళ్ళు మెంటలీ ప్రిపేర్ అయి వచ్చారు. అండ్ వంశీ అన్న కూడా అలాగే ప్రిపేర్ చేస్తారు. మీరు నవ్వుకోవడానికి రండి, నవ్వుకుని వెళ్ళిపోండి. అండ్ యాజ్ ఇట్ ఈస్ మేము అనుకున్నా అదే జరిగింది. సో అది తెలుసు. బట్ ఆఫ్టర్ దట్ ఇంకా కంటిన్యూస్లీ అదే చేయలేం కదా సార్. ఇప్పుడు వంశీ అన్న కూడా ఇప్పుడు కింగ్డమ్ కి హీ విల్ నాట్ సే దట్ కదా సార్. కింగ్డమ్ లో ఎంత కథ ఉంది సార్ అందులో. సో సినిమా బట్టి మారిపోతుంటుంది సార్. సేమ్ థింగ్ ఐ ఆల్సో వాంట్ టు డూ. ప్రతి సినిమా ఫన్ కోసం చెప్పను సార్. నేను కథ చెప్పాలి. అందుకనే దీని తర్వాత కూడా బట్ ఫన్ నేను వదలను సార్. ఫన్ విల్ బి దేర్, బట్ కథ కూడా ఇంపార్టెంట్ సార్. ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్, తర్వాత పెద్ద బ్యానర్ బ్యాకప్, నలుగురు హీరోలు అనేది కూడా ఉందా మైండ్ లో? ఏది సార్? మ్యాడ్ స్క్వేర్ లో మీరు చేయడానికి ఒప్పుకుని చేయడానికి కూడా కథ ఉన్నా లేకపోయినా కూడా చేయడానికి ఏంటంటే ఇది కూడా ఒక రీజన్ ఉందా? మ్యాడ్ అయితే నేను ఒప్పుకోవడానికి మెయిన్ కారణం ఫన్ అండ్ నా క్యారెక్టర్ చాలా. మీ క్యారెక్టర్ నాకు టైం బాగుండి డీడీ అనే క్యారెక్టర్ ఎంత బాగా వర్కౌట్ అయిందంటే నేను అన్నా ఇంటికి పట్టుకెళ్ళిపోయారు. ఇప్పటికీ డీడీ అని పిలుస్తారు. ఎగ్జాక్ట్లీ, ఇంటికి పట్టుకెళ్ళిపోయారు. అది ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ దట్ నాకు కళ్యాణ్ గారు when he approached me, he gave me that role. And somehow it was the most relatable role. అంటే అది స్పెసిఫిక్ అనుకుని చేసింది కాదు. ఆయన రాసుకున్నప్పుడు కళ్యాణ్ గారి క్యారెక్టర్ డీడీ క్యారెక్టర్. ఆయన లైఫ్ లో ఆయనే డీడీ అనమాట. సో ఆయన నాకు లక్కీగా ఆయన నాకు ఇవ్వడం ఆ క్యారెక్టర్ ఇచ్చారు. అండ్ హిస్ రైటింగ్ ఇస్ అమేజింగ్. అది వెరీ ఎవిడెంట్, మీకు తెలిసిపో చాలా ఫ్రెష్ ఉంటుంది. సో ద రైటింగ్ హెల్ప్ ద క్యారెక్టర్ లాట్. మ్యాడ్ స్క్వేర్ అంటారు లైక్ ఐ సెడ్, నేను వంశీ అన్న కోసం చేశాను సార్ మ్యాడ్ స్క్వేర్. బికాస్ వంశీ అన్న వాజ్ ఎక్సైటెడ్. ఇఫ్ వంశీ అన్న ఇస్ ఎక్సైటెడ్ దెన్ వి ఆర్ ఆల్ ఎక్సైటెడ్. అది నేను అనేది రిస్క్ ఫ్యాక్టర్. అంటే ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఆనెస్ట్లీ సార్, ఫ్రాంచైజ్ సినిమా చేసినప్పుడు సెకండ్ పార్ట్ కి ఎప్పుడు రిస్క్ అనేది ఉండదు సార్. ఫస్ట్ సినిమా సేఫ్. ఓన్లీ రిస్క్ ఏంటంటే ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ వస్తారు కాబట్టి ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గకూడదనే టెన్షన్ ఉంటుంది అంతే.